తెలివి తక్కువ సీతయ్య పార్ట్ 2. రామయ్య చెప్పిన సమయస్ఫూర్తి అంటే ఏంటో తెలుసుకోవాలని సీతయ్య ఆలోచిస్తూ వెళ్తాడు. అంతలో సీతయ్యకు ఇస్త్రీ చేస్తున్న సోమయ్య కనిపిస్తాడు. సోమయ్య దగ్గరికి వెళ్లి సీతయ్య, సోమయ్య, నన్ను అందరూ సమయస్ఫూర్తిగా ఉండాలి అని అంటున్నారు. అసలు సమయస్ఫూర్తి అంటే ఏంటో నాకు చెబుతావా అని అడుగుతాడు. అప్పుడు సోమయ్య, ఏం లేదు సీతయ్య, సమయస్ఫూర్తి అంటే సమయానికి తగ్గట్టు మన తెలివిని ప్రదర్శించడం. నీకు సింపుల్ గా చెప్తాను. ఇప్పుడు నేను నా చేతిని ఈ టేబుల్ మీద పెడతాను, నువ్వు నీ చేత్తో నా చేతి మీద కొట్టు అని అంటాడు. సమయస్ఫూర్తి గురించి అడిగితే చేతి మీద కొట్టమంటాడేంటి? మళ్ళీ కొట్టకపోతే నన్ను తెలివి తక్కువవాడు అనుకుంటాడేమో. సరే కొట్టేద్దాం అంటూ కొడతాడు. అప్పుడు వెంటనే సోమయ్య తన చేతిని తీసేసుకుంటాడు. సీతయ్యకు దెబ్బ తగులుతుంది. ఏంటి సోమయ్య, సమయస్ఫూర్తి గురించి చెబుతావనుకుంటే నా చేతికి గాయమయ్యేలా చేశావు అని అంటాడు. అప్పుడు సోమయ్య అంటాడు, ఇదే మరి సమయస్ఫూర్తి అంటే. నేను నా చేతిని అక్కడే ఉంచితే నా చేతికి దెబ్బ తగిలేది, అందుకే నా చేతిని తీసేశాను. అప్పుడు